లో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ బీఆర్ఎస్ పైన సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ మండిపడ్డారు. రాజ్యాంగం శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా సీఎం వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఆయనపై సుమోటో కేసులు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. వ్యాఖ్యలు ప్రచారం చేసిన సోషల్ మీడియా సంస్థలపైన కూడా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తాను రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్ట నిబద్ధత రాజ్యాంగ నిబద్ధత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాను అనే కనీస ఇంగితాన్ని విజ్ఞతను మర్చిపోయి తాను ముఖ్యమంత్రి కాదు ఒక ముఠా నాయకుడు ఒక ఫ్యాక్షన్ నాయకుడిని అనుకుంటున్నాడేమో తెలియదు గాని రేవంత్ రెడ్డి గారు నిన్న ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి బహిరంగ సభలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే విధంగా భారత రాజ్యాంగాన్ని హననం చేసే విధంగా ప్రజాస్వామిక చట్టాలను లా అండ్ ఆర్డర్ ను పూర్తిగా కూడా తుంగలో దొక్కే విధంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ రథ సారథి 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తన పోరాటాల ద్వారా త్యాగాల ద్వారా నిరంతర కృషి ద్వారా తెలంగాణ సాధించుకు వచ్చిన తెలంగాణను బాధ్యతాయుతంగా భారతదేశానికే తలమానికంగా అభివృద్ధి చేసినటువంటి మహానుభావుడు తెలంగాణ జాతిపిత అయినటువంటి ఒక కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టినటువంటి ఒక భారత రాష్ట్ర సమితిని 100 మీటర్ల లోతు బొంద పెట్టాలా అని చెప్పని పిలుపునివ్వడం, అదే విధంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ జెండాలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా మీరు విధ్వంసం చేయండి అని చెప్పని ఒక రౌడీ మాదిరిగా పిలుపునిచ్చి అటు బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్యన ఇరు పార్టీల అభిమానుల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా హింసాయుత వాతావరణాన్ని ప్రేరేపించే విధంగా మొత్తానికి ఒక కలుషితమైన తెలంగాణ సమాజాన్ని తయారు చేయడం కోసం అని చెప్పని కంచే చేరు వేసినట్లుగా రేవంత్ రెడ్డి గారే మాట్లాడటం శోచ